హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం మునగాకు తోటి పప్పు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇది మునగాకు, దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి కదా. ఇదంతా మనం శుభ్రం చేసేసుకొని పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఉంది చూడండి, ఇది లేతగా ఉంది చూడండి. ఇది ఉంచేసుకుందాం మనం. ఈ లేతగా ఉన్న కాడలు ఉంచేసుకుంటేనే మనకు మంచిది హెల్త్ పరంగా. మునగాకు కడిగేసుకుందాము, పప్పు పోసుకుందాం. ఈ కప్పల పప్పు పోసుకుందాం. పప్పు కడిగేసి తీసుకొచ్చాను. దీంట్లో మనం ఒక కప్పు పప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఈ కరివేపాకు వేయటం వల్ల ఏంటంటే పిల్లలు మనం వేస్తే అది పప్పులో వస్తే అడ్డుగా వస్తే తీసేస్తారు కరివేపాకు. అందుకని మనం పప్పులోనే ఉడికేటప్పుడు వీటి కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా పిల్లలు తింటారు, ఆకుకూర అనుకొని అట్లా అనమాట. ఇది కొత్తిమీర కూడా మంచిగా కట్ చేసుకొని వేసేసుకుంటే కమ్మదనం వస్తుంది, టేస్ట్ వస్తుంది, న్యూట్రిషన్స్ ఉంటాయి. పచ్చిమిర్చి కట్ చేశాను, కరివేపాకు కట్ చేశాను, కొత్తిమీర కట్ చేశాను. ఇవి 3 వేసేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేద్దాం. కరివేపాకు, కొత్తిమీర సగం కాడలతో వేద్దాం. తర్వాత మళ్ళీ మనం పప్పు అంతా అయిపోయిన తర్వాత పైన కొంచెం వేసేసుకోవడానికి ఉంచుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి మునగాకు. ఇప్పుడు దీన్ని మనం పప్పులో వేసేద్దాం. పప్పు తెరులుతోంది, సిమ్ మీద పెట్టాను పప్పు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసాను, వెయిట్ పెట్టేస్తున్నాను. ఇది 3 విజిల్స్ రాగానే మనం బంద్ చేద్దాం. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాం. పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. చక్కగా ఉడికింది కదా పప్పు. కొంచెమే వాటర్ పోయింది. ఇప్పుడు మనం ఈ పప్పులోకి కొంచెం పులుపు కావాలి కదా. దీనికోసం మనం ఏం చేద్దాము అంటే, అందుకే కొంచెమే పోస్తున్నా. మొన్న అమ్మ ఏం చేసింది అంటే ఉప్పు చింతకాయ పంపించిందండి. ఉప్పు చింతకాయ అంటే తెలుసా మీకు? చింతకాయ ముదిరిపోయిన తర్వాత చింతకాయ అయిపోయే టైంలో చింతకాయలు తీసుకొచ్చుకొని మంచిగా రోట్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని విత్తనాలు నలగకుండా దంచుతారు. నేను నిండా 1 స్పూన్ పట్టుకొని తీసుకున్నాను. నిమ్మకాయ అంత చాలు. తినే పులుపుని బట్టి మనం తీసుకోవాలండి. దీంట్లో వాటర్ పోతాం. ఇలా పోసుకోవాలి. మళ్ళీ దీంట్లో కొంచెం పోసుకొని, కానీ చాలా పుల్లగా ఉంటుందండి. మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే పులుపు తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. దీని పల్ప్ అంతా తీసుకొని దాంట్లో పోసేసుకోవాలి. దీన్ని పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎలా ఉందండి పప్పు? పసుపు వేసుకుందాం. ఉప్పు చింతకాయలు కూడా పసుపు వేస్తారు కాబట్టి కొంచెం మనకి తక్కువనే పడుతుంది. మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు నార్మల్గానే. దీంట్లో దాదాపు మనం ఉప్పు చింతకాయలో బాగా ఉంది కాబట్టి దీంట్లో మనం ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను. బాగా వేస్తారండి ఉప్పు చింతకాయలో, అందుకని దీంట్లో 1.25 పడ్డది. క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. కారం వేస్తున్నా. ఉప్పు చింతకాయ కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి బాగానే వేసాను. కొంచెం ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. మెంతిపిండి కొంచెం వేద్దాం. పప్పు చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అండి. ఇది ఇంగువ. ఎలా ఉందండి పప్పు? ఆకుకూర ఎక్కువ వేసుకోండి, హెల్త్కి మంచిది. పప్పు ఒకసారి లైట్గా టేస్ట్ చూడండి ఎలా ఉందో. అన్నీ సరిపోయినాయా? ఎందుకంటే ఉప్పు చింతకాయ వేసినప్పుడు ఉప్పు చాలా ప్రధానంగా చూసుకోవాలి దీంట్లో. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. చిన్న మూకుడు పెట్టేసుకున్నాం. ఆయిల్ వేస్తున్నానండి. ఉడియాలు వేయించుకుందాం. రైస్ ఫ్లోర్ వడియాలు. తాలింపు వేసుకుందాం. మినపప్పు, జీలకర్ర 1 అర స్పూను, ఆవాలు 1 అర స్పూను, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు. గుమ్మలాడుతోందండి.
మునగాకు విత్ కందిపప్పుతోటి పప్పు చేశాను. చాలా లైట్గా పప్పు వేసుకున్నాం, అన్నం పెట్టుకున్నాం, నెయ్యి వేస్తున్నా చూడండి. ఈ వడియాలు వేయించుకున్నాం కదా, పప్పు కలిపాను. ఏ పప్పులోకైనా నెయ్యి చాలా బాగుంటుందండి, టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఇట్లా ముద్ద ఎగిరేయకూడదు అంటారు, కానీ కాలుతోందని ఎగిరేస్తున్నాను. బా, అంత బాగుందంటే అండి, అసలు అంత బాగుంది, అసలు చెప్పలేను. ఇది చేసుకొని తింటే కానీ చెప్పలేస్తారు మీరు. నేను చెప్పానని కాదు, మీరు చేసుకొని తింటే చెప్పలేస్తారు ఎంత బాగుందో. అసలు ఉప్పు చింతకాయతోటి మునగాకు పప్పు మామూలు లేదు. దీంట్లో టమాటాలు కూడా వేసుకోవచ్చు, కానీ ఉప్పు చింతకాయ ఫ్లేవర్ వేరు. అంత బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.